ఈరోజు మార్కెట్‌లో జరిగింది నార్మల్ ఫాల్ అయితే గాదు. ఇదొక సీరియస్ గ్లోబల్ రియాక్షన్. అండ్ హానెస్ట్‌లీ చెప్పాలంటే చాలామంది ఇంత పెద్ద ఫాల్ అనేది వాళ్ళు ఎక్స్‌పెక్టే చేయలేదు. మార్నింగ్ ఓపెనింగ్ నుంచే మార్కెట్ వీక్‌గానే స్టార్ట్ అయింది. కానీ డే ప్రోగ్రెస్ మొత్తం కూడా ఇంకా సెల్లింగ్ ప్రెషర్ పెరుగుతూ చాలా సెల్లింగ్‌కి గురైంది వాళ్ళ మార్కెట్. అంటే నిఫ్టీ మనం చూసుకున్నట్లయితే ఎండింగ్‌లో 600 ప్లస్ పాయింట్స్‌లో ఎండ్ అయింది. అలాగే సెన్సెక్స్ చూసుకుంటే 1800 ప్లస్ పాయింట్స్‌లో ఇవాళ క్లోజింగ్ అనేది జరిగింది. కానీ నంబర్స్ కన్నా కూడా షాకింగ్ ఏంటంటే వెల్త్ డిస్ట్రక్షన్. ఇది ఒక్క రోజులో మాత్రమే ఆల్మోస్ట్ 14,00,000 కోట్లు అయిపోయింది మార్కెట్ నుండి. ఇమాజిన్ ఒక్క డేలో అంత వాల్యూ వానిష్ అయిందంటే ఇది స్మాల్ కరెక్షనా, బిగ్ కరెక్షనా మీకే అర్థమవుతుంది. ఇది క్లియర్ పానిక్ సెల్లింగ్. ఇప్పుడు మెయిన్ క్వెషన్ ఏంటంటే ఎందుకు ఇంత సడన్ క్రాష్ వచ్చింది? ఇంత వైపౌట్ మార్కెట్‌లోంచి క్యాష్ అవుట్ ఎందుకు చేస్తున్నారు? ఎఫ్ఐఎస్ కానివ్వండి, డిఐఎస్ కానివ్వండి. ఆన్సర్ సింపుల్. గ్లోబల్ వార్‌ఫియర్. ఇది కొన్ని రోజుల నుంచే జరుగుతుంది. కానీ రీసెంట్‌గా యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. ఇరాన్‌కి డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చారు. బేసికల్లీ 48 అవర్స్ అల్టిమేటమ్ ఇచ్చారు. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ చేయకపోతే సివియర్ యాక్షన్ తీసుకుంటామని ఆయన ఈవెన్ వాళ్ళ ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద అటాక్ కూడా చేయొచ్చని స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ స్టేట్మెంట్ క్యాజువల్ కాదు. ఇది డైరెక్ట్‌గా ఎస్కలేషన్ సిగ్నల్. అంటే సిట్యుయేషన్ డిప్లొమసీ నుండి కాన్ఫ్లిక్ట్ సైడ్‌కి కంప్లీట్‌గా మూవ్ అవుతుందని ఇండికేషన్. ఇప్పుడు ఇరాన్ సైడ్ చూస్తే వాళ్ళు కూడా కామ్‌గా ఏం లేరు. వాళ్ళు కూడా ఏం అనౌన్స్ చేశారంటే షిప్స్ అలౌ చేస్తాం. కానీ ఎనిమీ షిప్స్ మాత్రం అలౌ చేయం. వాళ్ళకి సేఫ్టీ ఉండదు అని కూడా చెప్పారు. అంటే కంప్లీట్ బ్లాక్ కాదు. కానీ ఫుల్ సైడ్ సేఫ్టీ కూడా కాదు. ఇది మార్కెట్‌కి బిగ్గెస్ట్ కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ చాలా ఇంపార్టెంట్ రూట్. అందరికి తెలిసిందే అది. ఈ మధ్యన బాగా వైరల్ అయింది కూడా. వరల్డ్‌లో ఆల్మోస్ట్ 20% ఆయిల్ ఈ రూట్ మీదే ట్రావెల్ అవుతుంది. ఇప్పుడు ఆ రూట్లో అన్సర్టనిటీ ఉందంటే ఆయిల్ ప్రైస్ ఆటోమేటిక్‌గా స్పైక్ అయ్యింది. ఇంకా కూడా పెరుగుతుందని చెప్తున్నారు. ఆల్రెడీ ఆయిల్ ప్రైసెస్ షార్ప్‌గా పెరిగాయి. అండ్ ఆయిల్ పెరిగితే మన ఇండియా లాంటి కంట్రీస్ విచ్ ఈస్ ఇంపోర్టింగ్ హెవీలీ మనకి చాలా ప్రాబ్లం అనేది జరుగుతుంది. ఫ్యూయల్ కాస్ట్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే కంపెనీస్ కాస్ట్ పెరిగిపోతుంది. ప్రాఫిట్స్ తగ్గిపోతాయి. అండ్ ఫైనల్‌గా స్టాక్ మార్కెట్ మీద హ్యూజ్ ప్రెషర్ అనేది పడుతుంది. సో ట్రేడర్స్ ఇమ్మీడియట్‌గా రియాక్ట్ అయిపోయారు. రిస్క్ రెడ్యూస్ చేయాలి అని వారు సెల్లింగ్ స్టార్ట్ చేశారు. ఇంకో సైడ్ చూస్తే రూపీ కూడా వీక్ అవుతూనే ఉంది. ఆల్మోస్ట్ ఎవ్రీడే రికార్డ్ లోని టచ్ చేస్తూ వెళ్తుంది. రూపీ ఫాల్ అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్కి ఇది ఒక నెగిటివ్ సిగ్నల్. వాళ్ళు కాన్షియస్ అవుతారు. కొన్నిసార్లు డైరెక్ట్గా మార్కెట్ నుండి ఎగ్జిట్ కూడా అయిపోతారు. అండ్ అదే జరిగింది. ఎఫ్ఐఎస్ ఆల్రెడీ లాస్ట్ ఫ్యూ డేస్లో నుంచి కూడా సెల్లింగ్ మోడ్లోనే ఉన్నారు. ఈ న్యూస్ వచ్చాక సెల్లింగ్ యాక్సిలరేట్ అయింది. ఇంకా బిగ్ మనీ బయటికి వెళ్తే మార్కెట్కి సపోర్ట్ తక్కువ అవుతుంది. అండ్ ప్రైసెస్ ఫాస్ట్గా పడిపోతాయి. ఇవాళ మనం చూసినట్టే. ఇప్పుడు మార్కెట్లో చూస్తే ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ రెడ్లోనే ఉన్నాయి. బ్యాంకింగ్, ఆటో, ఎఫ్ఎంసీజీ, ఈవెన్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో కూడా హెవీగా క్రాష్ అనేది జరిగింది. కొన్ని ప్లేసెస్లో 5%కి పైగా కూడా క్రాష్ అనేది కనిపించింది. చాలా రేర్గా ఇవాళ కొన్ని స్టాక్స్ మాత్రం గ్రీన్లో ఉన్నాయి. ఎస్పెషల్లీ సెలెక్టివ్ ఐటీ స్టాక్స్ అండ్ ఆయిల్ రిలేటెడ్ స్టాక్స్. బట్ ఓవరాల్గా మార్కెట్ కంప్లీట్గా రెడ్ సీలా ఉంది. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే స్మాల్ క్యాప్ 100 ఇవాళ ఆల్మోస్ట్ నో స్టాక్స్, అంటే 1 or 2 స్టాక్స్ మాత్రమే గెయినింగ్లో కనిపించాయి మనకి. అండ్ అవి కూడా కొంచెం అటు ఇటుగా నెగిటివ్ అండ్ పాజిటివ్లో ట్రేడ్ అవుతూ ఉండే. ఇది చాలా రేర్ సిచ్యువేషన్. ఇప్పుడు అనలిస్ట్ అసలు ఏం చెప్తున్నారంటే ఈ ఫాల్ ఒక నార్మల్ కరెక్షన్ కాదని క్లియర్గా చెప్తున్నారు. ఇది మ్యాక్రో డ్రివెన్ ప్యానిక్. అంటే ఏంటంటే గ్లోబల్ ఈవెంట్స్ వల్ల వచ్చిన సెల్ ఆఫ్. వాళ్ళు ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నారు. డిప్ వచ్చిందని ఇమీడియట్గా బై చేయకండి అని కూడా క్లియర్గా స్టేట్మెంట్లో చెప్తున్నారు. అండ్ బికాస్ సిచ్యువేషన్ అనేది ఇంకా టోటల్లీ అన్క్లియర్. వార్ ఎక్స్లేట్ అవుతుందా, ఇది ఇంకా కామ్ అవుతుందా, సీజ్ఫైర్ అనే మాటలు ఏదైనా వినిపిస్తాయా, ఇవేది కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు నెక్స్ట్ బిగ్ క్వశ్చన్ ఏంటంటే రేపు అండ్ నెక్స్ట్ ఇంకో ఫ్యూ డేస్లో అసలు ఏం జరుగుతుంది? బౌన్స్ బ్యాక్ ఏదైనా ఛాన్స్ ఉంటుందా, లేదా ఇంకా ఫాలో అనేది అవుతుందా, భయం కూడా చేయొచ్చా లేదా? ఆనెస్ట్ ఆన్సర్ ఏంటంటే ఎవరు ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేయలేరు. బికాస్ మార్కెట్ ఇప్పుడు టెక్నికల్స్ ఆర్ ఫండమెంటల్స్ మీద కాదు, ప్యూర్గా న్యూస్ మీద మూవ్ అవుతుంది. అంటే ట్రంప్ ఆయన ఏం మాట్లాడతారనే దాని మీద, ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుంది అండ్ గ్లోబల్ క్లోజ్ మీద కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు టెన్షన్ అనేది కానీ ఇంక్రీజ్ అయిందంటే మార్కెట్ మళ్ళీ ఫాలో అవ్వచ్చు. ఆయిల్ ప్రైసెస్ మళ్ళీ పెరుగుతాయి, ప్యానిక్ కంటిన్యూ అవుతుంది, సెల్లింగ్ కూడా మనం అనుకున్నట్టే మళ్ళీ మార్కెట్ కూడా డౌన్కి వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇఫ్ సడన్గా పాజిటివ్ న్యూస్ కూడా వస్తే మార్కెట్ షార్ప్ బౌన్స్ బ్యాక్ ఇస్తుంది. బికాస్ షార్ట్ కవరింగ్ అనేది తప్పకుండా ఉంటుంది కాబట్టి. అండ్ ఇప్పుడు మార్కెట్ కంప్లీట్గా అన్ప్రెడిక్టబుల్ పేస్లో ఉంది. సో ట్రేడర్స్ ఇప్పుడు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే డైరెక్షన్ కాదు, డిసిప్లిన్గా ఉండాలనేది ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ మిస్టేక్ చేస్తే లాస్ చాలా ఫాస్ట్గా వస్తుంది, చాలా పెద్ద లాసెస్ కూడా ఉంటాయి. ఎస్పెషలీ ఓవర్ కాన్ఫిడెన్స్తో ట్రేడ్ చేస్తే ఇంకా పెద్ద లాసెస్ వస్తాయి. సో సింపుల్గా చెప్పాలంటే ఈరోజు మార్కెట్ ఫాలో అయింది కంపెనీస్ వల్ల కాదు, ప్రాఫిట్స్ వల్ల కూడా కాదు, గ్లోబల్ ఫియర్ వల్ల. అంటే అసలు ఏమవుతుంది, వరల్డ్ అనేది ఒక అన్సర్టనిటీ సిచ్యువేషన్లో ఇప్పుడైతే ఉంది.
కంప్లీట్గా ఏ టైంలో వార్ జరుగుతుందో తెలియదు. ఈవెన్ కొంతమంది ప్రిడిక్ట్ కూడా చేస్తున్నారు వరల్డ్ వార్ 3కి ఛాన్సెస్ ఉంటాయేమో ఇవని. అండ్ ఈ టైప్ ఆఫ్ మార్కెట్లో సర్వైవల్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రిడిక్షన్ కాదు. ఇలాంటి మార్కెట్ సిచ్యువేషన్లో మనం ప్రాఫిట్స్ని చేసేదానికంటే కూడా మన క్యాపిటల్ని సెక్యూర్ చేసుకోవడం అనేది చాలా పెద్ద బెనిఫిట్ అవుతుంది. ఎండ్లో మీకు ఒక స్ట్రాంగ్ లైన్ నేను చెప్తాను. మార్కెట్ని న్యూస్ మూవ్ చేస్తుంది ఇప్పుడు, కానీ ట్రేడర్స్ని ఎమోషన్ డిస్ట్రాయ్ చేస్తుంది. సో కామ్గా ఉండండి, అబ్జర్వ్ చేయండి అండ్ స్మార్ట్గా ట్రేడ్ చేయండి. బికాస్ ఈ పేస్లో ఇది చాలా ఈజీ పేస్ అయితే కాదు, కానీ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువ క్రియేట్ అవుతాయి.